ఈరోజు వాక్య సందేశం 3 పాయింట్లు. దేవుడు మన కుటుంబాలకు క్షేమము దయచేయాలంటే, ఆశీర్వాదము దయచేయాలంటే ఏ లక్షణాలు కలిగి మనం జీవించాలో పరిశుద్ధ బైబిల్ నుండి దైవ సేవకుడుగా నా ఆత్మీయ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలుకు రాజులు లేని కాలంలో సమూయేలు ప్రవక్త వారికి రాజులుగా ఉండాలని ప్రార్థనాపూర్వకముగా మొదటి రాజైన సౌలుకు అభిషేకించారు. ఎక్కడ అభిషేకించారంటే మొదటి సమూయేలు 11వ అధ్యాయము చివరి వచనంలో చక్కని మాట ఉంటుంది. ఆ బొట్టినం చదివితే మనం సబ్జెక్ట్లోనికి వెళ్దాం. జనులందరూ గిల్గాలునకు వచ్చి, గిల్గాలులో యెహోవా ఏది చేసినా ప్రజల కోసం యెహోవా సన్నిధిని సమాధానమును బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము మొదటి రాజుగా చేసిరి. సౌలును ఇశ్రాయేలు దైవ జనాంగం అందరూ సంతోషించారు. ఈనాడు సౌలు రాజుగా ఇశ్రాయేలు కొరకు సంతోషించారు. ఈనాడు నశించిపోయిన మానవుల కొరకు పరలోకము సింహాసనము సమస్తాన్ని విడిచిపెట్టి రిక్తునిగా దాసునిగా వచ్చి సిలువలో చనిపోయి సంపూర్ణమైన రక్షణ ఇచ్చిన దేవునిలో మనం సంతోషించడం లేదు. ప్రియులారా, ఎవరికి క్షేమం ఉండదు? భక్తిహీనులకు క్షేమం ఉండదు. రిఫరెన్స్లు ఏమక్కర్లేదు. బుద్ధిహీనులకు క్షేమం ఉండదు. శరీరసారులుగా జీవించిన వారికి క్షేమం ఉండదు. అందులో ఆయన చక్కనైన మాటలు మనకు తెలియజేశాడు. శరీరసారంగా జీవించిన వారికి క్షేమం ఉండదు. రోమపత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. శరీర కార్యములు స్వస్థమై ఉన్నాయి, అవి మీకు తెలుసు. ఆత్మఫలం ఏమనగా మీకు తెలుసు. కనుక ఈ శరీరములో బ్రతుకుతున్న మనము, ఈ శరీరములో మన హృదయములో ఉన్న ఆత్మ ప్రకారముగా మనం ఈ నూతన సంవత్సరములో జీవించాలి. ఒకసారి చదువుతారమ్మా. అనగా శరీర సంబంధమైన పిల్లలు అంటే శరీరం సృష్టించాడు, ఇచ్చాడు. కానీ నీ ఆలోచన, నీ ఉద్దేశము, నీ మనస్సు ఏ రీతిగా ఉంది? ఆత్మ ఫలాలు కలిగి జీవిస్తున్నావా? శరీర కార్యములలోనే ఈ లోకములో నువ్వు జీవిస్తున్నావా? కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు ఎంచబడదురు. అందుకే దేవుని ఆత్మచేత 14వ వచనం, ఎందరూ నడిపింపబడతారో, ఎందరూ జీవిస్తారో, ఎందరూ అనుసరిస్తారో, ఎందరూ పాటిస్తారో వారు దేవుని కుమారులై ఉన్నారు. ఒకప్పుడు సాతాన కుమారులు, ఒకప్పుడు లోకములో ఉన్న భౌతికమైన బిడ్డలకి మనం పుట్టాము. కానీ యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు మనము దేవుని ఆత్మచేత నడిపింపబడాలని రోమాపత్రిక 8:14 వచనంలో తెలియజేస్తున్నారు. దేవుని ఆత్మచేత ఎందరో నడిపింపబడతారో మనము దేవుని కుమారులు. ఒకప్పుడు దెయ్యము కుమారులు, సాతాను కుమారులు. సాతాను కార్యక్రమంలో సాతాను మనకు మబ్బు పెట్టి నాశనం చేశాడు. యేసు శక్తి చేత దేవుని కుమారులు, దేవుని ఆత్మచేత మనం నడిపింపబడాలని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ప్రియులారా, ఈరోజు మన అంశము, దేవుడు మనకు క్షేమము దయచేయాలంటే ఈ లక్షణము కలిగి మనం జీవించాలి. ఎందుకు సమయం కూడా లేదు, 3 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. ఈ లక్షణము కలిగి మనం జీవించాలి. దేవుడు మనకు క్షేమము దయచేయాలంటే దేవుని అనుసరించి జీవించు వారికి క్షేమము అనుగ్రహిస్తాడని చదువుబడిన లేఖనాలలో సౌలు రాజు అయిన తర్వాత 14వ వచనములో క్లియర్గా ఆయన తెలియజేశాడు. మీరు యెహోవా యందు భయ భక్తి కలిగి ఆయన మాట విని ఆయనకు సేవించి ఆయన భాగ్యమును త్రోసిపుచ్చక భంగము చేయక మిమ్మును ఈ ఏలు ఏ దేవుడైతే రాజుగా సమూయేలు ద్వారా ఏర్పాటు చేశాడో రాజును
మీ దేవుడైన యెహోవాకు అనుసరించిన జాగ్రత్త వినండి, అనుసరించాలి, లోబడాలి. ఆయన వాక్యానుసారంగా శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, దేవుని మీద డిఫెండ్ అయ్యాలి. ద్రాక్షవల్లి నేను తీగలు మీరినట్టు అనుసరించిన ఎడల క్షేమం. మన ఇంట్లో అంటాం, బాగున్నావా, కులాసగా ఉన్నావా, క్షేమంగా ఉన్నామని మనం పలకరిస్తాం. కానీ దేవుడు పుట్టి రక్తము కార్చి రక్షణ ఇచ్చి మనల్ని విమోచించాడు కనుక ఆ వాక్య ప్రకారముగా అనుసరించి జీవించి నడిచిన క్షేమముగా ఉంటాం. క్షేమము అనుగ్రహించువాడు దేవుడు, దీవెన అనుగ్రహించువాడు దేవుడు, ఆయుష్ను అనుగ్రహించిన దేవుడు, బలమును అనుగ్రహించిన దేవుడు, ప్రాణం పెట్టి పరలోకములో తలమిచ్చిన దేవుడు. నీకు నాకు ఈ 2025 సంవత్సరంలో క్షేమము అనుగ్రహిస్తాడు. ఆ క్షేమము దీవెనని కావాలంటే ఏం చేయాలి? ఆ 14వ వచనములో క్లియర్గా తెలియజేస్తున్నాడు. దేవుని అనుసరించి, దేవుని మాట విని, దేవునికి లోబడి నిజమైన క్రైస్తులుగా మనం జీవించి ఆయన మీద డిఫెండ్ అయితే మన కుటుంబాలకు వ్యక్తిగతంగా దేవుడు క్షేమమును అనుగ్రహించగల సమర్థుడని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. మనం అనుసరించవలసినది లోకం కాదు, దేవునికి విరోధమైన పాపం కాదు. దేవుని అనుసరించి దేవుని వాక్యానుసారంగా జీవించాలి. ఈనాడు దేవుని మాట ఎవరు వినడం లేదు, లోబడడం లేదు. నా ఇష్టం అండి, నా జీవితం అండి, నేను ఎట్లా జీవిస్తానంటే, నీవు యేసుక్రీస్తును నమ్మక ముందు నువ్వు అలా జీవించావు. కానీ అన్ని ఆశీర్వాదములు ఇచ్చిన దేవుడు, క్షేమము, దీవెన, ఆయుస్సు, ఆరోగ్యం, పరలోక రాజ్యములు స్థలమిచ్చిన దేవుడు. మాట విని లోబడి అనుసరించి నువ్వు జాగ్రత్తగా భయభక్తులు కలిగి జీవిస్తే నీకు క్షేమం ఇస్తానని వాగ్దానం చేశాడు. మన దేవుని అనుసరించు వారికి క్షేమం ఇస్తానన్నాడు. అదే కీర్తన గ్రంథము 16వ కీర్తన 4వ వచనంలో చక్కని మాట అంటాడు అక్కడ. కనుక భక్తుడైన దావీదు చిన్నప్పుడు నుండి తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎవరు లెక్క చేయకపోయినాయి, దేవునిలో నాజీనింపబడ్డాడు, దేవుని మీద డిఫెండ్ అయ్యాడు, దేవుని మీద విశ్వాసం కలిగి జీవించాడు. కనుక ఇశ్రాయేలుకు 2వ రాజుగా క్షమాచారముగా అతనికి అధికారం ఇచ్చాడు. మన కుటుంబాలకు క్షేమం కావాలా, మన కుటుంబానికి ఆశీర్వాదం కావాలా, మన కుటుంబానికి దీవెనలు కావాలంటే, దేవుడు మనకు క్షేమము దయచేయాలంటే ఆ 14వ వచనం ప్రకారంగా మనం జీవించాలని మనం చేస్తున్నాను. 16వ కీర్తన 4వ వచనంలో అంటాడు, యెహోవాను విడచి ఏరొకని అనుసరించు వారికి శ్రమను ఇస్తాడు. మనం దేవుని నమ్మాం, ఆయనే మన ఆశ్రయం, ఆయనే మన దుర్గం, ఆయనే మన విమోచకుడు, ఆయనే మన దేవుడు, ఆయనే మన కొరకు శిలువలో చనిపోయాడు, రక్షించాడు. ఆయనను ఆశ్రయించాలి. ఆయన మన ఆశ్రయ దుర్గం, మన విమోచకుడు, ఆయన మన కాపరి ఆయన. కనుక నీకు నాకు 2026 సంవత్సరంలో మన కుటుంబానికి, మన పిల్లలకు క్షేమం కావాలంటే ఆయన వాక్యానుసారంగా అనుసరించి జీవించాలని మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను ప్రియులారా. అదే దావీదు అనుసరించాడు, జీవించాడు, లోబడ్డాడు, తనకి ఇష్టానుసారంగా ఉన్నాడు. కనుక ఇశ్రాయేలుకి రాజుగా సింహాసనాన్ని దేవుడు ఎక్కించాడు. కనుక నీవు నేను 2026 సంవత్సరంలో మన కుటుంబము క్షేమముగా ఉండాలంటే ఆయన మాట ప్రకారం జీవించాలని మిమ్మల్ని ప్రేమతో దైవ సేవకుడిగా తెలియజేస్తున్నాను. నెంబర్ 2, దేవుని మాట విని దేవుని సేవించి వారికి క్షేమము దయచేస్తాడని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని మాట అంటే మాటలు కాదు. ఈ ప్రపంచంలో సృష్టి యావత్తు తన మాట ద్వారానే మానవులకు 5 రోజులు సృష్టించాడు. 6వ రోజును మానవులకి సృష్టించాడు. 7వ రోజు విశ్రాంతి పొందాడు. ఆ మానవుల్ని ప్రేమించాడు. తన స్థాయిలో, తన స్థితిలో, తన రాజ్యంలో తనతో కలిసి ఉండాలని ఆశించినే మానవుడు తిరస్కరించినట్లు మనం చూస్తున్నాం. ఈనాడు మానవుడు దేవుని మాటలు వినడం లేదు. యోబు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనములో ఈ రోజుల్లో దేవుని మాట వినక క్షేమమును, ఆశీర్వాదమును పోగొట్టుకుంటున్నారు. 2026 సంవత్సరంలో
ఓ ప్రియ సంఘమా, గ్రేస్ బాప్టిస్ట్ సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుని కుమారులు కుమార్తెలారా, మన కుటుంబానికి మనకు క్షేమం కావాలంటే రెండోది దేవుని మాట విని దేవుని సేవించాలి. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తన దినములను దేవుడు ఉంచిన దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను అనుగ్రహిస్తారు. వింటున్నామా? దేవుని మాట వింటున్నామా? సైతాను మాట వింటున్నామా? లోకం మాట వింటున్నామా? చెప్పుడు కొట్లు మాట వింటున్నామా? ఈ లోకములో ఉన్నటువంటి భూమి ఆకాశమును లయమైపోతుంది, దేవుని మాటలు స్థిరస్థాయిగా ఉంటుంది అంటున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం. నీవు నేను మన కుటుంబము క్షేమంగా ఉండాలంటే దేవుని మాట వినాలి. వినినప్పుడే శాంతి, వినినప్పుడే సమాధానం, వినినప్పుడే క్షేమం. మనము, మన పిల్లలు, కుటుంబము హ్యాపీగా ఆనందంగా దేవునికి ఇష్టమైన రీతిగా మనం జీవిస్తాం. యెషయా 1:19 మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల, వింటున్నామా? 2000 సంవత్సరంలో దేవుడు దీవెనలు కావాలా? ఆయుష్ కావాలా? ఆరోగ్యం కావాలా? నీ కొరకు ప్రాణం పెట్టి రక్షించి నిన్ను గొప్ప భవిష్యత్తు ఇవ్వాలని, పరలోక రాజ్యంలో స్థలం ఇవ్వాలంటే ఆయన మాట వినకుండా ఈ లోకం వైపు ఎందుకు చూస్తున్నావు? లోకం మాటలు వింటున్నావు. అమ్మా, నా మాట వినిన ఎడల నేను భూమి యొక్క మంచి పదార్థములు ఇస్తాను, దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. మొదటిగా ప్రభు కుటుంబాన్ని ఏర్పాటు చేసి నువ్వు ఫలించి అభివృద్ధి పొంది భూమి నిండించుమని దీవించాడు. నీవు నేను మన కుటుంబము సుఖముగా, క్షేమముగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలంటే గాడ్ డిపెండ్, దేవుని మాట విని జీవించాలని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1, 2, 3, 4లో అంటాడు. ఏమంటాడు? త్వరగా ఏమంటాడు? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి మాట, ఒకరే మీరు మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ, అది చేస్తానండి, ఇది చేయనండి, ఇది చేస్తానండి, అది చేయండి కాదు. దేవుడు చెప్పినట్లుగా నీకు భౌతికముగా ఏదైనా ఆశలుందో, కోరికలుందో అది యేసు క్రీస్తు నామములో తీసివేయాలి. ఎవడైనా క్రీస్తు నందున నూతన సృష్టి, పాతవి గతించను, కొత్తగా క్రీస్తు మనస్సు కలిగి కొత్తగా జన్మించి ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. అమ్మా, ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నెడల నీ దేవుడైన యెహోవా, నీ సృష్టికర్త, నిన్ను ప్రేమించిన దేవుడు భూమి మీదనున్న జనముల కంటే నిన్ను దీవిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాటలో శక్తి, మాటలలో సృష్టి, మాటలో జీవము, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలిగి తెలియజేశాడు. నీకు క్షేమం కావాలా, దీవెన కావాలంటే ఈ లోకమునైనను లోకములో ఉన్నటువంటి ప్రేమించక దేవుని మాట విని శిరస్సు వహించి నీవు నేను జీవిస్తే ఆ క్షేమము, దీవెన దేవుడు అనుగ్రహించగలడు. 3, 4 వచనములో అంటాడు, నువ్వు పట్టణములో దీవెనబడతావు, పొలములలో దీవెనబడతావు, నీ గర్భఫలం, ఇక అన్ని దీవెనలే కింద వరకు. తర్వాత నువ్వు ఆయన మాట లేదనుకో, అన్ని శాపములే. మనం శపింపబడిన వారం కాము, ఆశీర్వదింపబడిన వారు. మనల్ని ప్రేమించి ప్రయాసపడి భారం మోసుకునిచున్న వారులారా నా యొద్దకు రండి, మిమ్మల్ని దీవిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. 81వ కీర్తన 11వ వచనంలో చక్కని మాట అంటాడు. కనుక దేవుని మాట విని దేవుని సేవించాలి. మరి అది నీకు కష్టమైన, నీకు బాధలు వచ్చినాయి, కొన్నిసార్లు దేవుడి మాటలు కష్టంగా ఉంటుంది, కానీ అది కష్టమైన నీ ఆశీర్వాదం కొరకు నిన్ను ప్రేమించాడు, నిన్ను ఆశీర్వదించాడు, నీ కొరకు సిలువలో చనిపోయాడు. కనుక ఈ పాపం చేస్తున్నావు అనుకో, అది కష్టమే. నువ్వు తాగొద్దని అన్నాడు అనుకో, అది కష్టమే. నువ్వు చుట్టలు తాగొద్దు, నువ్వు సిగరెట్ తాగొద్దు, కష్టం, అది నీకు నష్టము. కానీ దేవుడు వద్దు నా బిడ్డ, అది చేయకు, నువ్వు నా సొత్తు, నా రాజ్యంలో ఉండాలి, నాతో కలిసి భోజనం చేయాలని నీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు. 81వ కీర్తన 11వ వచనంలో, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపపోయిరి.
ఇశ్రాయేలీలు వినకపోయిరి. కాబట్టి ఇశ్రాయేల్ నేను ప్రేమించిన జనాంగం, నా సంఘము, మా గ్రేస్ బాప్టిస్టు సంఘము, నా పురుషులు నా మాట వినకుండా సాతాను మాట, లోకం మాట వినుచు వారి జీవితమును క్షేమము లేకుండా గడుపుతున్నారు, సుఖము లేక గడుపుతున్నారని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. వినడు దేవుడు. కనుక ఏ కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, సమస్య వచ్చినా, పాత నిబంధనల కాలంలో అనేక మంది భక్తులు దేవుని మీద అంటుకట్టబడి అగ్ని గుండానికి భయపడలేదు, సింహపు బోనుకు భయపడలేదు, ఎన్ని కష్టాలకి భయపడకుండా దేవుని మీద డిఫెండ్ అయ్యి దేవుని క్షేమము, దేవుని దీవెనలు పొందాలని ఆశ కలిగి ఆశీర్వాదం పొందినట్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇశ్రాయేలు మొదటి రాజు సౌలు రాజు ఈరోజు అభిషేకించి అతనికి ఇశ్రాయేలుకి నాయకుడిగా సమూయేలు ఏర్పాటు చేస్తే అతని మాట వినాలని 14వ వచనములో తెలియజేశాడు. కనుక నీవు నేను ఈ 2016 సంవత్సరం క్షేమము, దీవెన పొందాలంటే ఎవరి వలన మనకు శాంతి, ఎవరి వలన మనకు రక్షణ, ఎవరి వలన మనకు దీవెన కాదు. కనుక ఆ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం అంతా క్షేమం ఇచ్చేవాడు దేవుడు, సమాధానం ఇచ్చేవాడు దేవుడు, బలం ఇచ్చేవాడు దేవుడు, ఐశ్వర్యం ఇచ్చేవాడు దేవుడు, ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు, పరలోక రాజ్యానికి స్థలము నేనే మార్గమును సత్యమని చెప్పిన దేవుని బిడ్డలుగా నీ కుటుంబానికి ఈ 2026 సంవత్సరంలో క్షేమము కావాలంటే ఆయన మాట విని ఆయనకు లోబడి నువ్వు జీవించాలని మనవి చేస్తున్నాను. నెంబర్ 3, ఇక్కడ దేవుని సన్నిధిని విడువక ప్రేమించు వారికి క్షేమం ఇస్తారు. దేవుని సన్నిధానాన్ని ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఎప్పుడు 11 గంటల, ఎప్పుడు టైం తెలియదా? భయం లేనితనం, భక్తి లేనితనం, దేవుని మందిరమును, ఆయన ప్రసన్నతను చూడాలని ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న అతడు దేవుని మందిరాన్ని అపారముగా గాఢంగా ప్రేమించాడు. మా ఆరాధన 9 నుంచి 12, నేను కరెక్ట్గా కనీసం 10 గంటలకైనా వెళ్తాను. దేవుని సన్నిధానంలో ఒక 2 గంటలు గడిపితే 48 లెక్కేసుకోండి. అన్ని దీవెనలు ఉంది. ఈ లోకములో అనేక స్థలాలలో, అనేక కార్యాలలో గంటల తరబడి గడుపుతాం, కానీ దేవుని సన్నిధానంలో గడపడానికి, దేవుని సన్నిధానాలకు వచ్చి వాక్యం ఉండడానికి చాలా బాధపడిపోతాం. కనుక దేవుని సన్నిధిని విడువక ప్రేమించిన వారికి క్షేమము కలుగుతుందని 23వ కీర్తన 6వ వచనములో తెలియజేస్తున్నాడు. 3వ పాయింట్లో 23వ కీర్తన 6వ వచనం, నేను బ్రతుకు దినములని కృపా క్షేమములే నా ఎంట వచ్చు. ఎక్కడ వస్తుంది? నీకు, నా కుటుంబానికి కృప, క్షేమము, ఆనందము, ఐశ్వర్యము, తృప్తిలా చిరకాలము యెహోవా మందిరములో. చిరకాలం ఉంటామా? 365 రోజులు ప్రార్థన అంటే మనం ఉంటామా? ఇప్పుడు 3వ ఆదివారం అవుతుంది, మళ్ళీ 49 ఆదివారాలు ఉంది. 18 రోజులు ఉన్నాం, మళ్ళా 347 రోజులు ఉన్నాయి. చిరకాలము యెహోవా మందిర కృప, క్షేమము, ఆనందము, దీవెనిచ్చి క్షేమం ఇచ్చిన దేవుని మందిరానికి నేను నిత్యము గడుపుతానని ఆ ఆశ కలిగి మనము జీవించాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కీర్తనలు 27వ కీర్తన 4వ వచనంలో అంటాడు, నా ప్రియ సోదరి సోదరుడా, గ్రేస్ బాప్టిస్ట్ చర్చి నా ఆత్మీయ కుమార్తెల, ఈ నూతన సంవత్సరంలో దేవుని క్షేమము, దేవుని దీవెనలు కావాలంటే ఈ 3 పాయింట్లు దేవునికి అనుసరించి లోబడాలని మనవి చేస్తున్నాను. యెహోవా యొక్క నేనొక వరం అడుగుతుని దానికి వెతుకుతున్నాను. అబ్బా, మందిరంలో నీకు వరం అడుగుతున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో, నేను దీవింపబడిన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా, నా ప్రాణం ఉంచిన దినములన్నీ, నన్ను రక్షించిన నా దేవుని మందిరములో నివాసం అంటే ఏంటి? ఉండిపోవడం, కాపురం చేయడం. కానీ మందిరము, అందులో ఈ రీతిగా మనం జీవించి విడువక ఉంటే, ప్రేమిస్తే క్షేమము అనుగ్రహిస్తాడు. ఆ క్షేమము నాకు నీకు కావాలని ఆ దేవుడే శాంతి ప్రదాత అయిన యేసయ్య ఇవ్వగలడు. మన కుటుంబాన్ని దీవించగలడు, మన పిల్లల్ని దీవించగలడు, భర్త భార్యను దీవించగలడు, మీకు శాంతిని అనుగ్రహిస్తాడు. ఒక్క యేసుక్రీస్తునే ఈ ప్రపంచానికి శాంతిగా ఇవ్వడానికి వచ్చి సిలువలో చనిపోయాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. 84వ కీర్తన 2వ వచనం 4వ వచనము,
యెహోవా మందిర ఆవరణములో నేను చూడాలని ఆదివారం రాగానే అదొక ఇది పండగ. అక్కడ ఫోన్ చేయడం, ఇక్కడ ఫోన్ చేయడం, అక్కడ చూడడం, రైట్ టైంకి జరుగుతుందా లేదా, ఎవరొచ్చినా లేదు నా దేవునికి మహిమపరచాలని నా జీవితము, నా హృదయము తల్లడిల్లిపోతుంది. అమ్మా, నా ప్రాణము ఎంతో ఆశ పెడుతున్నది, అది సొమ్మసిల్లుతున్నది. జీవము గల దేవుని దర్శించడానికి, ప్రార్థించడానికి, ఆయన మందిరంలో ఆయన ఇలువైన వాక్యాన్ని వినడానికి నా హృదయమును, నా శరీరమును మందిరంగా చౌసూరు మండం కాదు. ఈరోజు దేవునితో మాట్లాడతాను, ఈరోజు దేవుని వాక్యం వింటాను, ఈరోజు దేవుని శాంతి సమాధానం పొందుతాను. నేను ముందా అని పరుగులెత్తుతూ ఈ భోజనాల సంగతి కాదు. ఒకవేళ మనకి గ్యాస్ స్టవ్లు ఉన్నాయి కదా, అవ్వలేదనుకోండి, తర్వాత వెళ్ళి వండుకోవచ్చు. నా మందిరాన్ని, మా ప్రసన్నత చూడాలి, నా దేవుని మందిరానికి రావాలి, ఆయన వాక్యం వినాలి, ఆయన శాంతి, ఆయన సమాధానం నేను పొందాలని పరుగులెత్తుకొని రావాలి. స్త్రీలైన మీరు, పురుషులైన వారు, పెద్దలైన వారు, యూత్ వారు వచ్చి పాటలు పాడాలి టైంకి. అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. 10వ వచనం ఏమన్నాడు? మీ ఆవరణములో, నీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్ఠ. భక్తిహీనుల గుడారములో నివసించడము అంటే, అనుసరించడం కంటే, పాటించడం కంటే, నా దేవుని మందిరము ద్వారం వద్ద ఇష్టం. జీవగల దేవుడు నన్ను దీవిస్తాడు. ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన దీవెనలు పొందాలి, ఆయన క్షేమము, ఈ లోకములో ప్రభువుంచిన ధనములు దేవునికి ఇష్టలుగా జీవించాలని ఆలోచన కలిగి ఉండాలి. కోల్గేట్ కంపెనీ వాడు ఉన్నాడు, ఈ ప్రపంచానికి ఉన్నతమైన కోట్లు బిలియన్. సండే మాత్రం ఆయన గుడికి వెళ్ళడం తప్పడు. ఈనాడు సండే ఉన్న దేవుని మందిరం ఉన్నాయి, చిన్న పని తగిలినాయి, చిన్న పప్పుకూలు తగిలినాయి, ఎక్కడికి ప్రయాణం తగిలినాయి, గుడ్ బై. నీ దీవెన నాకు అవసరం లేదు. లోకములో ఆనందం కావాలి, లోకములో ఎంజాయ్ కావాలి, లోకమే నాకు అంటే దేవుడు ఏమన్నాడు? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమించుకున్నాడు. క్రైస్తవులకి 7 రోజుల్లో 6 రోజులు పని చేసి ఒక రోజు మందిరంకి వెళ్ళకపోతే ఆడేం క్రైస్తవుడు? ఆడింటిలో ఎందుకు కార్యక్రమం చేయాలి? మీరు అన్నారు ఆ మాటలో, ఈ 40 సంవత్సరాలు నేనల్లా. అది మీరు చేయగలిగితే మంచిది, మీరు చేయగలిగితే భయం వస్తుంది, మీరు చేయగలిగితే దైవికంగా పెంచాలంటే చేయగలండి. అది నాకు సంబంధం లేదు. నాకు అందరూ కావాలి, అందరూ భక్తిగా జీవించాలి, అందరూ దేవుని క్షేమము, దేవుని ఆశీర్వాదం మీ కుటుంబాలు వర్ధిల్లాలనే నా ఆశ. అది సంఘము పకడ్బందీగా దేవుని క్షేమం కొరకు మీరు చేయగలిగితే మీరు కట్టుబాటుతో, నిరీక్షణతో ఉండి మాట్లాడి చేసుకోవాలని మనవి చేస్తున్నాను. కోల్గేట్ వారు ఆదివారం తప్పకుండా భారతదేశంలో ఉన్నతమైన ధననిధిగా ఆయన గొప్ప ధనవంతుడయ్యాడు. కనుక నా ఆత్మీయ కుమార్తె, మనకు ఈ చిన్న పని అక్కడికి వెళ్తాను, నాకు కాలు నొప్పి, నాకు తలనొప్పి, నేను రాలేదు, నాకు చేరలేదు, నాకేమో నూనె లేదు, నాకేమో చందాగా డబ్బులు లేదని నిర్లక్ష్యం చేయకు. చేస్తే దేవుని క్షేమం, చేస్తే దేవుని దీవెనలు, చేస్తే దేవుని ఆశీర్వాదం పొందలేవని మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. అందుకే 42వ కీర్తనలో 1-2 వచనములో తెలియజేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఎలాంటి సాకులు లేకుండా ఈ 2026 సంవత్సరంలో నీవు నేను, మన కృపా బాప్టిస్టు సంఘము ఐక్యత, ప్రేమతో దేవుని క్షేమము, దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదము ఆ ప్రభు ద్వారా పొందాలంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి మీరు జీవించాలని మనవి చేస్తున్నాను. 42వ కీర్తన 1-2 వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు ఆశపడుతున్నది నా ప్రాణం. దేవుని కొరకు, దేవుని ప్రార్థన కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని సన్నిధానం కొరకు, దేవుని పని చేయడానికి నా ప్రాణము తృష్ణ గొనుచున్నది. తృష్ణ అంటే దాహం వేస్తుంది, దప్పిక గొనుచున్నాను. నా దేవుడే క్షేమమును, దీవెను నా కుటుంబాన్ని ఈ రోజు వరకు సజీవ లెక్కలో ఉంచాడని ఆయన మీదే ఆధారపడి మనం జీవించడము నేర్చుకోవాలి. ప్రియులారా, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కనైన మాటలు తెలియదు. ఆశీర్వాదం మనకు ఆశీర్వాదం కావాలంటే, సంఘమా, దేవుని బిడ్డలారా,
ఎన్నో సంవత్సరాలు గడుగుతున్నాయి, ఎన్నో క్రిస్మస్లు గడుగుతున్నాయి. మనం ఎందుకు శాంతి సమాధానం లేదు ఎవరికి చెప్పలేము. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదని. ఆ శాంతి, ఆ సమాధానం ఈ నూతన సంవత్సరంలో అయినా నువ్వు మార్పు కలిగి, మారు మనసు కలిగి, దేవుని మీద ఆధారపడి ఆ 14వ వచనం చదివి 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. శాంతి నీకు కావాలా? క్షేమం కావాలా? దీవెన కావాలా? ఆశీర్వాదం కావాలా? ఎవడు ఇవ్వలేడు. ఒక యేసు ప్రభుయే ఈ ప్రపంచంలో 750 కోట్లు లేక 800 కోట్లు ప్రజల కోసం వచ్చాడు. ఆయన నమ్మిన వారు, ఆయన విశ్వాసం ఉంచిన వారికి ఆయన క్షేమము, కుటుంబానికి క్షేమము, దీవెన ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. 14వ వచనం చదివితే, యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన మాటలు, ఈ భూమి ఆకాశం లయమైపోతుంది కానీ ఆయన మాటలు స్థిరస్థాయిగా నిలుస్తుంది. ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక, నిర్లక్ష్యము చేయక, మీరును మిమ్మును ఏలు రాజును నీ దేవుడైన యెహోవా అనుసరించి నడిచి జీవించిన ఎడల క్షేమం కలుగును. అనుసరిస్తున్నామా? జీవిస్తున్నామా? ఆ క్షేమమును పొందుతున్నామా? క్షేమం పొందినట్టు, ఆనందం పొందినట్టు, తృప్తి పొందినట్టు మనము నటిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు మన కుటుంబానికి క్షేమము దయచేయాలంటే ఈ లక్షణం కలిగి ఉండాలి. ముందుగా చెప్పాను కదా, భక్తిహీనులకు క్షేమం ఉండదు, బుద్ధిహీనులకు క్షేమం ఉండదు, శరీరసారులకు క్షేమం ఉండదు. కానీ దేవుడు మనకు క్షేమము దయచేయాలంటే, దేవుడు మనకు క్షేమం దయచేయాలంటే దేవుని మాట అనుసరించాలి. దేవుడు మనకు క్షేమం దయచేయాలంటే దేవుని మాట విని దేవునికి సేవించాలి. దేవుని మాట, దేవుని మనకు క్షమించాలంటే దేవుని సన్నిధిని విడవకుండా, దేవుని సన్నిధానానికి దొంగలించకుండా, ఆయన సన్నిధానానికి వచ్చి నీ కష్టము, నీ అవసరత, నీ అక్కర నువ్వు ప్రార్థన చేసి, దేవా ఈ 2026 సంవత్సరంలో నా కుటుంబాన్ని, నా భర్తను, నా బిడ్డలను, నా సంఘాన్ని ఒకే సంఘముగా, ఒకే కుటుంబంగా క్షేమము, దీవెన, ఆశీర్వాదముతో మమ్మల్ని నడిపించి కాపాడి దీవించుమని తన బిడ్డలమైన మనమందరము సౌలు రాజు అయిన తర్వాత, సమూయేలు అది రాజు చేసిన తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారం నీవు, నేను, ఈ ప్రపంచంలో బిలియన్ కోటి ప్రజలు విని జీవిస్తే మన కుటుంబానికి శాంతి, సమాధానము, ఆశీర్వాదము, నెమ్మది అనుగ్రహిస్తాడు. అట్టి ఆశీర్వాదము, అట్టి క్షేమము, అట్టి దీవెనను ఈ 2026 సంవత్సరంలో మనము దేవుని మీద ఆధారపడి, దేవుని నమ్మి, దేవుని మాట విని, దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన చిత్తానుసారంగా జీవించి ఈ క్షేమము, ఈ దీవెన మన కృపాబాప్తిష్టు పొందినట్లు ఆ దేవుడు మనందరినీ ఆశీర్వదించి, ఆరోగ్యం ఇచ్చి, కాపాడి, ఆశీర్వాదములు, మేలులు, దీవెన, సుఖము, సంతోషము, ఆరోగ్యం పొందాలంటే ఈ 4 లక్షణాలు కలిగి మీరు, సంఘము జీవించి దేవుని యొక్క మేలును పొందుతూ ముందుకు సాగిపోతాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.